హాయ్ అండి. విజయసాయిరెడ్డి బీజేపీలో చేరబోతున్నారని అయితే గట్టిగా ప్రచారం నడుస్తూ ఉంది. రీసెంట్‌గానే మనం చూసాం. నేను ఏ పార్టీలోకి వెళ్తాను ఏంటనేది నాకు తెలియదు అని చెప్పుకుంటూ వచ్చాం. ఎందుకంటే సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు కొంచెం గట్టిగానే ఆయనైతే ట్రోల్ చేస్తూ ఉన్నారు. గట్టిగా అంటే ఎంత గట్టిగా అంటే అంత గట్టిగా ఆయన పర్సనల్గా అటాక్ చేస్తూ ఉన్నారు. ముసలి నక్క అని చెప్తా ఉన్నారు. అలానే నువ్వు ఇంటికి పోయి వ్యవసాయం చేసుకుంటా అన్నావు కదా, మళ్ళీ నీకు రాజకీయాలు ఏంటరా అని కొంతమంది అయితే గట్టిగా విమర్శిస్తూ ఉన్నారు. రకరకాల వీటన్నిటి మధ్యన అయితే ఆయన అయితే ఆవేదన వ్యక్తం చెంది ఆయన అయితే ప్రెస్ ముందుకు వచ్చి చెప్పడం చూసి అసలు ఏదైతే సిట్టు ఇంటర్గేషన్ జరిగిన తర్వాత ఆయన బయటకు వచ్చి మాట్లాడడం చూసాం. నన్ను ఇలా నేను చాలా కలత చెందాను, నన్ను నెంబర్ 2 నుంచి నెంబర్ 2000 స్థానానికి పడేశారు, దాని కారణంగా నేను మనోవేదన చెందాను. అలానే జగన్ మనసులో నాకు స్థానం లేనప్పుడు నేను ఎందుకు అక్కడ ఉండాలని అయితే చెప్పుకొచ్చారు. రాజ్యసభకి ఏదైతే రాజీనామా చేసిన విషయం మనకు తెలిసిందే. మరి రాజ్యసభ బీజేపీ కోసమే చేశారు. ఆ రాజ్యసభ సీటు బీజేపీ కోసమే, లేకుంటే బీజేపీలోకి ఆయన వెళ్తే మళ్ళీ బీజేపీ ఆయనకు రాజ్యసభ సీటు ఇస్తుందేమో అనేది చాలామంది చెప్తా ఉన్నారు. అది ఎంతవరకు నిజమైతే తెలియదు కానీ ప్రస్తుతానికి ఆయనకు వేరే ఆప్షన్ లేదు. టీడీపీలోకి అయితే వెళ్ళడు నాకు తెలిసి. జనసేన ఇప్పుడిప్పుడే అది పైకి వస్తుంది కాబట్టి దాన్ని కూడా నమ్మడు. కలిసి బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఎక్కువ మంది దాని గురించి మాట్లాడుతున్నారు. విజయసాయిరెడ్డి బీజేపీలో పార్టీలో జాయిన్ కాబోతున్నారని అయితే అర్థమవుతూ ఉంది. మరి ఏంటనేది ఇంకా క్లారిటీ రాలేదు కానీ నాకు తెలిసి ఆయన ఢిల్లీ పర్యటన కూడా ఉంది. మరి ఆ టైంలో మరి ఖచ్చితంగా బీజేపీలో జాయిన్ అవుతారని అయితే మాట అయితే వస్తూ ఉంది అమిత్ షా గారి సమక్షంలో. చూద్దాం. మరి ప్రస్తుతానికైతే విజయసాయిరెడ్డి కనుక బీజేపీలో జాయిన్ అయితే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఎంతో కొంత థ్రెట్టే ఉంటుంది. రేపు ఫ్యూచర్లో ఈ సిబిఐ సిఐడి కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసుల్లో ఖచ్చితంగా ఈయన కీగా మారబోతున్నాడని అయితే క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన కూడా A2గా ఉన్నాడు కదా, A1 A2గా ఉన్నాడు కాబట్టి ఆ కేసుల్లో చూద్దాం. మరి ప్రస్తుతానికైతే చాలా చాలా ఉత్కంఠభరితంగా అయితే సాగుతూ ఉంది ఈయన విజయసాయిరెడ్డి కథ అయితే. చూద్దాం మరి బీజేపీలో జాయిన్ అవుతాడా లేకుంటే ఏ పార్టీలో జాయిన్ అవుతాడో మీరైతే కామెంట్ చేయండి. మనకున్న సమాచారం ప్రకారం అయితే ఖచ్చితంగా నా బీజేపీ పార్టీలో అయితే జాయిన్ అవుతున్నాడైతే తెలుస్తుంది.